దేవుని కల్పించడానికి ముందు ఆదికాండంలోకి వెళ్తాం. Chapter 22 verses 1 to 14 for our inspiration and for our encouragement also. ఆదికాండము 22వ అధ్యాయము verses 1 to 14. మొదటి నుంచి 14వ వచనంలో మన యొక్క పూర్వపు నిమిత్తమై We shall read these verses responsively and prayerfully. ఈ యొక్క వచనాలను మరి ఉత్తర ప్రత్యుత్తరంగా మరి ప్రార్థన పూర్వకంగా మనం చదువుకుందాం. Focusing all our attention on the word of God. మన యొక్క గమనమంతా కూడా దేవుని వాక్యం వైపు ఉంచి మనం వీటిని చదువుకుందాం. Genesis chapter 22 verses 1 to 14. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి 14వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. On the third day Abraham looked up and saw the place in the distance. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరల మీ యొద్దకు వచ్చేదమని చెప్పి Abraham took the wood for the burnt offering and placed it on his son Isaac, and he himself carried the fire and the knife as the two of them went on together. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల అయ్యేది అని అడగగా Abraham answered, God himself will provide the lamb for the burnt offering, my son, and the two of them went on together. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. Do not lay a hand on the boy, he said, do not do anything to him. Now I know that you fear God, because you have not declared from me your son, your only son. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనుక దశన కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. So Abraham called that place the Lord will provide, and to this day it is said, on the mountain of the Lord it will be provided. Let us look unto the Lord for his grace. సహాయనిమిత్తము ప్రభు కృపనిమిత్తము ప్రభువును చూద్దాం. Father, we thank you and praise you for giving us one more Lord's Day in our life. ప్రభువా తండ్రి, నీవు మా జీవితాల్లో మరొక ఆదివారం మాకు అనుగ్రహించిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. We thank you for the wonderful time of singing you have given unto us. ప్రభువా మంచి పాటలు పాడే సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. We thank you, Lord, you have brought us to this place to be prepared and to offer our worship. ప్రభువా సిద్ధపరచుకున్న వారమై ఆరాధన అర్పించడానికి మమ్మల్ని అందరినీ ఈ స్థలాన్ని నడిపించిన విధానం బట్టి వందనం చెల్లిస్తున్నాం. Thank you, Lord, for each soul that has come to this place to worship you. ప్రభువా ఈ స్థలానికి నేను ఆరాధించడానికి వచ్చినటువంటి ప్రతి ఆత్మను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. Lord, this morning you have brought Abraham into our remembrance. ప్రభువా ఈ ఉదయకాలంలో అబ్రహామును మా యొక్క జ్ఞాపకంలో తీసుకుని వచ్చినారు, మీకు వందనం చెల్లిస్తున్నాం. The way he has offered his son to you. తన యొక్క కుమారుని తన ప్రభువా నీకు ఏ రీతిగా అర్పిస్తూ వచ్చినాడో ఆ విధానాన్ని అంతటి బట్టి From this worship, Lord, we may be inspired to worship you in a similar manner. ఈ యొక్క ఆరాధన ద్వారా తండ్రి మేమందరం కూడా తండ్రి అట్టి రీతిగా ఆరాధించే వారు ఉంటాం, మాకు సహాయం చేయండి. All of us may be inspired and encouraged by this portion. ఈ యొక్క వాక్య భాగం ద్వారా తండ్రి నాయన మేమందరం కూడా నాయన మేము పొరుకలకు పడవారంగా తండ్రి ప్రోత్సాహపడవారంగా ఉంటాం, ఆరాధించినట్లుగా సహాయం చేయండి. Lord, give all of us listening ears and obedient hearts also. మాకందరికి తండ్రి వెనుబుద్ధి కలగజేయము తండ్రి, నిన్ను అనుభవించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. Help us to focus our eyes on the cross of Calvary. ప్రభువా ఆ యొక్క కల్వరి శిలువ పైన మా యొక్క దృష్టిని కేంద్రీకరించి వారికి సహాయం చేయండి. Help us to be attentive as the word is being preached. ప్రభువా వాక్యము బోధించినటువంటి తండ్రి ఆ యొక్క వాక్యం వైపు మా గమనం అంతా కూడా కేంద్రీకరించి వారికి సహాయం చేయండి. Touch my unclean lips with thy holy fire, Lord.
ప్రభువా నీ యొక్క పరిశుద్ధ అగ్ని చేత అపవిత్రమైనటువంటి నా పెదవులు ముట్టుమని వేడుకొంచున్నాను. Touch all our unclean hearts with your fire also. ప్రభువా నీ యొక్క అగ్ని చేత మా యొక్క అపరిశుద్ధమైనటువంటి హృదయాలన్నింటినీ తాకమని వేడుకొంచున్నాను. Cleanse us and fill us with thy spirit, Lord. ప్రభువా మమ్మల్ని శుద్ధి చేసి నీ యొక్క ఆత్మతో నింపు ప్రభువా. Our hearts may overflow with worship. మా యొక్క హృదయాలు తండ్రి ఆరాధనతో నింపబడి అది పొర్లిపారినట్టుగా సహాయం చేయండి. All of us may be inspired to worship you, Lord. ప్రభువా మేమందరం కూడా నిన్ను ఆరాధించడానికి ప్రోత్సహింపబడదాం గాక. We commit this word and all of us into thy gracious and loving hands and pray with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. ఈ వాక్యంలో మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకొంచు మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. What exactly do we mean by worshipping in spirit and in truth? ఆత్మతో సత్యంతో ఆరాధించుట అనగా నిజమైనటువంటి అర్థం ఏమై ఉంటుందో చూద్దాం. What is the meaning of genuine worship? నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆరాధన యొక్క స్వచ్ఛమైనటువంటి ఆరాధన యొక్క అర్థం ఏమిటి? Now most of the different aspects of worship are there. ఆరాధన యొక్క మరి ఆయా విధానాలు వారు కలిగి ఉంటారు. Sometimes we think that coming here and offering a few words is sufficient for worshiping. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ చోటికి వచ్చి కొన్ని మాటలు దేవుని సన్నిధిలో చెప్తే అదే ఆరాధన అని మనం అనుకుంటాం. But the life of Abraham was totally different, and here is a man who offered real worship unto the Lord. అయితే అబ్రహాం యొక్క జీవితము మరి సంపూర్ణంగా వేరేదిగా ప్రత్యేకమైనటువంటిదిగా ఉండి తన యొక్క ఆరాధన తన జీవితంలో ఏ విధంగా చూపిస్తున్నాడో చూద్దాం. Now this word worship is used for the first time in this chapter in the book of Bible. మరి బైబిల్లోనే ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఆరాధన అనేటటువంటి మాట అక్కడ లిఖించబడింది. We come to this word worship in verse 5 of chapter 22. మరి 5వ అధ్యాయము 5వ వచనంలో 22వ అధ్యాయం 5వ వచనంలో ఆరాధన అనేటువంటి మాట మనకు కనబడుతుంది. We will worship and then we will come back to you. మేము వెళ్ళి దేవునికి మొక్కి మరల మీ వద్దకు వచ్చేదము. Now this worship, the original meaning, it means to kneel down or to fall prostrate before a person who is more worthy than the person who is offering the worship. దీనికి నిజమైనటువంటి ఆ యొక్క ఆదిమ భాషలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తీసుకుంటే మరి ఉన్నపాటున మోకరించి ఆ సాష్టాంగ పడి ఆ మనకన్నా అర్హుడైనటువంటి వ్యక్తికి యోగ్యుడైనటువంటి వ్యక్తికి మోకరించి ఆరాధన చేయడం. Do you feel this morning that your Lord is worthy of worship? నీ యొక్క దేవుడు ఈ ఉదయాన మరి ఆరాధనలకు యోగ్యుడనే విషయాన్ని నువ్వు గ్రహించినావా? When we come to the New Testament, మనం నూతన నిబంధనకు వచ్చినప్పుడు the word means worship means to kiss the hand of somebody who is authoritative and who deserves your worship. మరి ఆరాధన అక్కడ ఆరాధనకు ఉన్నటువంటి అర్థము మరి నువ్వు ఆ యొక్క ఎదుటిన్నటువంటి వ్యక్తి యొక్క చేతిని తీసుకొని ఆయన చేతిని ముందు పెట్టుకోవడము ఎవరైతే యోగ్యుడై ఉంటున్నాడో ఆ వ్యక్తి యొక్క ఆరాధనకు అర్థం వస్తుంది. Now this is a practice introduced by Romans actually. ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ఈ అలవాటు అంతా కూడా రోమియోలు చూపించినటువంటి ఆచారంగా చూస్తున్నాం. When you come to the king or the emperor, ఆ యొక్క రాజు దగ్గర కానీ చక్రవర్తి గారి దగ్గర కానీ వచ్చినప్పుడు he will offer you his hand. ఆ చక్రవర్తి తన యొక్క చేతిని You are చాస్తాడు. supposed to kneel down, దానికి వచ్చినటువంటి వ్యక్తి ఎదురుగా మోకరించాలి. take hold of his hand తన యొక్క చేతిని పట్టుకొని and kiss his hand, తన యొక్క చేతి పైన తన ముందు పెట్టుకోవాలి. offering your total loyalty unto the king. నీ యొక్క సంపూర్ణమైనటువంటి విధేయత నీ యొక్క జీవితాన్ని ఆయనకు అర్పించినట్టుగా దాని అర్థం. It also means like a dog licking its master also. దానికి మరొక అర్థం ఏంటంటే కుక్క తన యొక్క యజమాని చేతిని గతికినట్టుగా Why does the dog lick his owner? ఎందుకు కుక్క తన యొక్క యజమాని చేతిని గతుకుతుంది? Because it loves him totally. ఎందుకంటే అది తన యొక్క యజమానిని సంపూర్ణంగా ప్రేమిస్తుంది కాబట్టి. That is one of the fundamental aspects of worship actually. అది ఆరాధన యొక్క మూలాధారమైనటువంటి ప్రక్రియగా మనం చూస్తున్నాం. Wholehearted love comes out of you. మరి సంపూర్ణమైనటువంటి సంపూర్ణ హృదయంతో ఆరాధన నీ హృదయం నుంచి బయటకు వచ్చింది. Then comes what you call as worship and respect or reverence actually. అప్పుడే మరి ఆరాధన భయభక్తులతో కూడినటువంటి ఆరాధన వినయంతో కూడినటువంటి ఆరాధన అనేది బయటకు వస్తుంది. Now from this portion of Genesis chapter 22, ఈ యొక్క ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగంలో we shall meditate upon certain principles of worship. మనము ఆరాధన యొక్క కొన్ని నియమాల గురించి మనం చూస్తాం. If you see verse 3, 3వ వచనం మనం కనుక it చూస్తే says that Abraham got up early the next morning and loaded his donkey to go and worship. ఇక్కడ చెప్పబడింది తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద కంట కట్టి
వెళ్ళినటువంటి మాట. Now Abraham was not called publicly before everybody and said, Abraham, go and take your son and go and worship, sacrifice him there. అయితే అబ్రహాము మరి ఆ యొక్క అందరిలో కూడా తను చెప్పబడలేదు ఏమంటే వెళ్ళి నువ్వు ఆ యొక్క కొండపై నాకు ఆరాధన చేయి, నీ కుమారుని తీసుకొని. I don't think neither his wife nor his servants knew what was happening, that God called him and told him, you go and offer your son as a sacrifice. తన భార్య గాని తన పనివారులుగా ఎవరు కూడా ఎరుగుంటారు దేవుడు ఈ రీతిగా చెప్పి మాట్లాడినట్టుగా. It was told to him, it is said here. అక్కడ ఆ దేవుడు ఆయనకు చెప్తూ వచ్చినాడు అనే విషయాన్ని How he told him we do not know. ఏ రీతిగా చెప్పినాడు మనకు Maybe by తెలియదు. a vision or in a dream, or how he told him we do not know. దర్శనం ద్వారానో స్వప్నం ద్వారానో మనం ఎరగం. But it was purely personal. అయితే అది సంపూర్ణంగా వ్యక్తిగతమైనటువంటి విషయంగా God called him and told him. దేవుడు ఆయన పిలిచినాడు, ఈ విషయాన్ని చెప్తూ వచ్చినాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, the call of God is always personal. దేవుని యొక్క పిలుపు ప్రతిసారి కూడా అది వ్యక్తిగతమైనటువంటిది. You and to me, it is always a personal relationship. నీకు నాకు కూడా అది వ్యక్తిగతమైనటువంటి సంబంధం. When God calls you, దేవుడు పిలిచినప్పుడు, when God chooses you, దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు, you should be obedient. నీవు విధేయత That's చూపేవాడు. the first aspect of worship. ఆరాధనకు మొట్టమొదటి క్రియ నువ్వు చేయవలసిన Worship is submissive. ఆరాధన అది సమర్పించుకునేటటువంటిది. True heart for God is always submissive. నిజమైనటువంటి హృదయం దేవునికి అంగీకారమై It's always marked by obedience. అది ప్రతిసారి కూడా ఎల్లప్పటికీ విధేయతతోనే ఆరంభమవుతా ఉంది. We may be coming to this church for many years. ఈ సంఘానికి నువ్వు అనేక సంవత్సరాలుగా వస్తూ ఉండొచ్చు. The call may have come to us. దేవుని పిలుపు ఇదివరకే నీకు వచ్చి But ఉండవచ్చు. have we shown total obedience? అయితే నీవు సంపూర్ణ విధేయత దేవునికి It చూపిస్తూ says Abraham was called in the night. ఇక్కడ చెప్పబడింది అబ్రహాము రాత్రి I don't think he slept after that. ఆ తర్వాత ఆయన పడుకున్నాడని నేను It says here early the next morning he woke up. అక్కడ చెప్పబడుతూ వచ్చింది తెల్లవారినప్పుడు వేకువనే లేచి. And one very important thing in our lives is, మన యొక్క జీవితంలో మరొక ముఖ్య విషయం when ఏంటంటే, the call of God comes to you, దేవుని పిలుపు మన when he దగ్గరికి says వచ్చినప్పుడు, you should obey me, దేవుడు నాకు విధేయత చూపాలని you చెప్పబడుతూ should accept me, నీవు నన్ను అంగీకరించాలని should receive చెప్పాను, you in my heart, నన్ను నీ హృదయంలోకి అంగీకరించాలా స్వీకరించాలన్నప్పుడు, then it should not be delayed or procrastinated. అది ఏమాత్రం కూడా మరి వాయిదా వేయకుండా ఆలస్యం చేయకుండా ఉండాలి. Look at what our Lord says in John chapter 14 verses 15 and also 21. మరి దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడో యోహాను సువార్త 14వ అధ్యాయము, Very familiar portion. John chapter 14 verse 15 and యోహాను also సువార్త 14వ అధ్యాయము 15 very 16. familiar. If you love me, keep my commandments. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. 21 also. 22వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. Dear brothers and sisters, ప్రియ సోదరి సహోదరుడా, worship is what we are actually. మనం ఏమై ఉంటున్నామో అదే దేవునికి ఆరాధన అయి ఉంటుంది. Every obedient moment you show to the Lord, ప్రతి ఒక్క విధేయతతో కూడినటువంటి సమయం మనం ఎప్పుడైతే చూపిస్తాం, your attendance to this church ఈ యొక్క సంఘానికి హాజరవడం or to the Lord's place anywhere, లేక మరెక్కడైనా దేవుని స్థలం ఉన్నటువంటి ప్రదేశానికి, your tithing, మీ యొక్క ఆ యొక్క దశమ భాగం ఇవ్వడము, your witnessing, మీ యొక్క సాక్ష్యము, your praying, మీ యొక్క ప్రార్థన, your meditating and studying the word of Lord, దేవుని యొక్క వాక్యం పైన నీ యొక్క ధ్యానము, దాని all form part of the worship. ఇవన్నీ కూడా ఆరాధనలోనికి సమకూర్చబడతా ఉన్నాయి. Together they form what is known as genuine worship. ఇవన్నీ సమకూర్చబడి స్వచ్ఛమైనటువంటి ఆరాధనగా Are you prepared to offer such worship this morning? అటువంటి ఆరాధనను దేవునికి అర్పించడానికి నువ్వు In fact, I want to ask you one pertinent question this morning. ఈ ఉదయాన మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న నేను You have come here and you are going to offer your personal worship. నువ్వు ఇక్కడికి వచ్చినావు, నీ వ్యక్తిగత ఆరాధన దేవునికి అర్పించాలని ఉన్నావు. Did you come prepared actually? నువ్వు అసలు నిజానికి సిద్ధపడి In వచ్చినావా? the morning, have you meditated on the word of God? దేవుని వాక్యం పైన ఈ ఉదయాన్ని Have you set yourself and have a right relationship with the Lord? నిన్ను నీవు సరి చేసుకుని దేవునితో సరైన సంబంధాన్ని Have కలిగినావా? you prepared yourself thoroughly and are willing to offer yourself? సంపూర్ణంగా నిన్ను సిద్ధపరచుకొని దేవునికి సమర్పించుకోవడానికి If సిద్ధపడి that is not the case, ఆ రీతిని there is ఉండకపోతే, no point in saying a few words like a parrot. ఆ రీతి ఉండకుండా ఇక్కడికి వచ్చి ఏదో కొన్ని మాటలు చెప్తే అందులో ఏ సంబంధం Worship is never words.
ఆరాధన అంటే మాటలు కాదు. Some may worship very eloquently. కొంతమంది చాలా బాగా వాళ్ళు ఆరాధించగలరు. Some have most of the words may be scriptural also. వాటిలో అనేకమైనటువంటి మాటలు వాక్య భాగాల నుంచి తీసుకున్నారు. But that is not what counts as part of the worship actually. అయితే అది ఆరాధనలో ఒక భాగంగా అది ఏమాత్రం కూడా లెక్కించబడదు. A sincere heart, ఒక యథార్థమైనటువంటి devoted heart, ఒక దేవునికి అప్పజెప్పుకున్నటువంటి హృదయం, devoted heart, భక్తి కలిగినటువంటి హృదయం, a heart filled with love, ప్రేమ చేత నింపబడినటువంటి హృదయం, a heart filled with obedience. విధేయత చేత నింపబడినటువంటి హృదయం. Now from that heart, if the words, the say fragrance of worship comes, అటువంటి హృదయం నుంచి దేవుని ఆరాధన అర్పిస్తే, then that will be a sweet savor unto the Lord. అప్పుడు ఆ యొక్క ఆరాధనలోంచి దేవునికి ఇంపైనటువంటి సువాసన ఆయన ఆగ్రహించేవాడు. This morning examine yourself. ఈ ఉదయం నువ్వు పరీక్షించుకో. Is your worship submissive? నీ యొక్క ఆరాధన దేవునికి అంగీకార యోగ్యమా? Now the second aspect of worship is steadfast also. మరి ఆరాధనలో యొక్క రెండవ క్రమం ఏమిటంటే ఆరాధన అనేది మరి ఎడతెగనటువంటిదిగా ఉంటుంది, స్థిరమైనటువంటిదిగా ఉంటుంది. You see అబ్రహాంను చూసినప్పుడు now his life is always marked by worship. ఈ యొక్క మార్క్డ్ బై వర్షిప్, ఈ యొక్క ఆరాధన అనేది ప్రతిసారి కూడా అది ఆరాధనతో అతని జీవితంలో ఈ ఆరాధన అనేది ప్రతి స్థలంలో కూడా గుర్తించబడింది. తెలుగు యాక్చువల్లీ ఇట్ ఈస్ ప్రతి చోట కూడా అతను ఆరాధనాపరితమైన జీవితం జీవించాడు. దట్ ఈస్ వాట్ మార్క్స్ హిస్ లైఫ్, స్టెడ్ఫాస్ట్నెస్ ఇన్ వర్షిప్. అదే స్థిరమైనటువంటి ఆరాధనకు గుర్తుగా తన జీవితంలో చూస్తున్నాం. In fact, if you see this chapter, before that also he was worshiping the Lord. ఈ యొక్క ఆరాధనకు చూడడానికి ముందుగా ఈ యొక్క అధ్యాయానికి ముందుగా కూడా ఆయన దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. You see verse 33, 21-33. 21వ అధ్యాయం 33వ వచనంలో చూస్తాం. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పీచుల వృక్షం నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. He called on the name of the Lord, the eternal God, in verse Beersheba, that is the place. అక్కడ బెయేర్షెబాలో నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. In fact, from chapter 13 onwards, 13వ అధ్యాయం నుంచి వచనం కూడా చూస్తే two things mark Abraham's life. మరి రెండు విషయాలు అబ్రహాము జీవితంలో ఒక మైలురాయిలుగా ఉన్నాయి. One is building an altar. ఆ యొక్క బలిపీఠాన్ని కట్టడం. Second is having a tent that is separated from the place where he is living. రెండవదిగా తను ఉన్నటువంటి స్థలానికి వేరుగా గుడారం వేసుకొని జీవించాడు. Everywhere he goes, ఎక్కడికి వెళ్ళినప్పుడు, wherever the Lord led him, దేవుడు ఎక్కడికి నడిపిస్తూ వచ్చినప్పుడు, first thing that he does is, మొట్టమొదటి విషయం తను చేస్తూ వచ్చింది, he builds an altar. మొట్టమొదటిగా బలిపీఠం కడుతున్నాడు. Then he offers the worship. ఆ తర్వాత దేవునికి ఆరాధన అర్పిస్తున్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, it is very easy to worship when everything goes well in your life. మన జీవితంలో అన్ని సవ్యంగా సాగుతున్నప్పుడు చాలా సులువుగా దేవుని ఆరాధించవచ్చు కదా. But when things are against you, అయితే ఎప్పుడైతే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయో, tide is against you, ఎప్పుడైతే మరి ఆ యొక్క అలలన్నీ కూడా మనకు విరోధంగా వస్తాయి. I have seen last week how the disciples were striving hard against the sea, the wind actually. గడిచిన వారం మనం చూస్తూ వచ్చినాము శిష్యులు ఏ రీతిగా ఆ యొక్క అలల నుంచి వారు పోరాడుతూ వచ్చినారు. That may also be the point in your life this morning. ఈ ఉదయాన అది కూడా నీ జీవితంలో అటువంటి ఒక పాయింట్ ఉండవచ్చు. Now that doesn't permit you to worship. అది నిన్ను ఆరాధనలు చేయడానికి నీకు అనుమతి కూడా ఇవ్వకుండా. Now here is a man who knows his son is going to die the next morning. ఈ ఉదయాన్ని ఇక్కడ చూస్తున్నాము, ఈ వ్యక్తి యొక్క కుమారుడు మరుసటి రోజున తను చనిపోబోతున్నాడు. If your God calls you and says you go and take the most precious thing in your life and go and offer it, నీ దేవుడు కనుక ఈ ఉదయాన్ని నీతో చెప్తూ నీవు అతిగా ప్రేమిస్తున్నటువంటి అతి ప్రశస్తమైన దాన్ని నువ్వు తీసుకెళ్లి ఆరాధించని చెప్తే, in my case, అది నా విషయంలో అయితే my cell phone will be ringing. నా సెల్ ఫోన్ మోగుతాడు. I call brother Ernest. నేను వెంటనే ఆకాశ్ గారిని పిలుస్తాను. Somebody else. మరొకసారి brother, this is happening. మన సోదరుడా ఇది జరుగుతుంది. All of you pray about this. నా కొరకు అందరూ ప్రార్థన చేయండి. Abraham didn't tell anybody anything. అయితే అబ్రహాము ఆ విషయంలో ఎవరికి చెప్పలేదు. He didn't say anything. ఎవరికి అసలు he said, I will go and worship my God. ఆయన వెంటనే నేను వెళ్ళి నా దేవుని ఆరాధిస్తాను. How about you and me this morning? నీ యొక్క విషయం నా విషయం రీతిగా ఉంది ఈ ఉదయాన. The tide may be against us. ఆ యొక్క అలలు మనకు you may be undergoing terrible and distressing circumstances this morning. మరి ఎంతో నిరాశ నిస్పృహలైనటువంటి పరిస్థితుల్లో శ్రమలు కూడా వెళ్తున్నారు. Problem of health, మరి ఆరోగ్య పరిస్థితులు, financial problem, లేక ఆర్థిక పరిస్థితులు, marital problem, మరి అనేక ప్రాబ్లం, marital problem, marriage,
వైవాహిక సమస్యలతో బాధపడుతున్నారు. Or it may be a problem in your the job also. లేక ఆ యొక్క జాబ్ నీ ఉద్యోగానికి సంబంధించినటువంటి persistent problem like your health also. లేక కొనసాగుతున్నటువంటి ఆ యొక్క సమస్య ఆరోగ్యం సమస్య. No matter what is it, అది ఏమైనప్పటికీ God permitted it. దేవుడు దాన్ని అనుమతించాడు. And this is not my word. ఇది నా యొక్క మాటలు కాదు. The steps of a man are ordered by the Lord, it says. David out of his experience says it. దేవుని చేత స్థిరపరచబడినటువంటి ఆజ్ఞాపించబడిన Psalm 37 verse 23. The psalmist says there. కీర్తనలు 37:23 వచనంలో చూస్తాం. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. The Lord makes firm the steps of the one who delights in him. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. This translation is very good. It says the steps are made firm by the one who delights in him. ఎవరైతే ఆయన ఆనందిస్తాడో ఆయన ద్వారా అవి స్థిరపరచబడ్డాయి. మన అడుగు స్థిరపరచబడ్డాయి. Do you delight in your Lord this morning? నీ యొక్క ప్రభువునందు నీవు ఆనందిస్తున్నావా? Maybe having problem. నీవు సమస్య కలిగి ఉండవచ్చు కదా. Maybe facing a crisis like Abraham is facing. అబ్రహాము వంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావేమో. But have you brought the firewood and the offering this morning to the church like Abraham did? అయినప్పటికీ ఆ యొక్క నిప్పులు కట్టే మరి ఈ రోజున అబ్రహాం వల్లే నువ్వు తీసుకొని వచ్చినావా? తన నీ కుమారుని కూడా. See, you see the experience of Paul. మరి పౌలు యొక్క అనుభవాన్ని మనం చూస్తాం. Very familiar portion. చాలా పరిచయమైనటువంటి భాగం. 2 Corinthians chapter 12. 2 కొరింథీ 12వ అధ్యాయం. I think we shall read from 7 to 11. మరి 7 నుంచి 12 వరకు. My grace is sufficient for you. నా కృప నీకు చాలునటువంటి మాట అక్కడ కలుగుతాం. 7 నుంచి 11 వచనంలో 2 కొరింథీ 12వ అధ్యాయం 7 నుంచి 11. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. thorn in the flesh, he says. శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా ఎదురుని తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచేడు నిమిత్తము విశేషంగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుతును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను. What a great testimony he is giving. ఇంత గొప్ప సాక్ష్యం తను చెప్తాను. He says no matter what the circumstance, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ నాకు I joy in my Lord, he says. నా యొక్క ప్రభువునందు నేను సంతోషిస్తున్నాను. He says for when I am weak then I am strong. నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడను. But what about us? మన విషయం ఏమిటి? Are we having that steadfastness in our life? అటువంటి స్థిరత్వం మన జీవితంలో మనం కలిగి ఉన్నాం. Something goes there's a success in your life. మరి ఏదైనా జీవితంలో ఏదైనా విజయం మనం come here. అప్పుడు మనం ఇక్కడికి వస్తాం. Sometimes we arrange lunch also. దాన్ని బట్టి అందరికి లంచ్ కూడా ఇస్తాం. How many of us can arrange lunch if something goes wrong actually? మనకి ఏదైనా తప్పు జరిగితే, మనకి ఏదైనా కీడు జరిగితే ఎంతమంది మనలో లంచ్ అరేంజ్? How many of us can stand here and say okay, I worship the Lord because something terrible happened in my life? మనలో ఎంతమంది అటువంటి కీడు జరిగినప్పటికీ, గొప్ప విపత్తు సంభవించినప్పటికీ ఇక్కడ నిలబడి దేవుడిని నేను ఆరాధిస్తానని చెప్పారు. This man knows that his son is going to die. ఈ వ్యక్తి ఎరుగుతాడు, తన కుమారుడు చనిపోతాడనే విషయం సంపూర్ణంగా. But he went prepared. అయినప్పటికీ తను ఎంతో He didn't go unwillingly. సిద్ధపడి వచ్చినాడు. తను ఏమాత్రం కూడా అయిష్టంగా వెళ్ళలేదండి. He took everything that is necessary. అక్కడ కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా తీసుకొని, knife was taken, ఆ కత్తి తీసుకొని వెళ్ళాడు. firewood was taken, నిప్పులు కట్టె తీసుకొని son వెళ్ళాడు. was taken, మరి కుమారుని తీసుకొని వెళ్ళాడు. and he prepared himself early and went so that there may be much time to go there also. It may go early there and in time to attend the worship there. వేగోనే తాను సిద్ధపరచుకొని సిద్ధపడ్డవాడే మరి ఆ యొక్క విషయాలను కూడా సిద్ధపరచుకొని తను వేగోనే బయలుదేరుతూ వచ్చినాడు. తెల్లవారు లేచి 9:30 in the morning. ఉదయం 9:30కు ఆరాధన. This is worship time. అది ఆరాధన సమయము. 20%, hardly 25-30% of the church is still is not yet completely full in this church today. అతి కష్టం మీద 20-25% మంది ఇక్కడ నింపబడలేదు ఇంకా. What a sad story. ఎంత విషాదకరమైనటువంటి విషయం. Abraham woke up early in the morning. అబ్రహాము వేగోనే లేస్తూ వచ్చినాడు. Prepared himself. తను సిద్ధపరచుకున్నాడు. And then came for the worship. ఆ తర్వాత తను ఆరాధనకు బయలుదేరుతూ వచ్చినాడు. So I see some people, especially some of the sisters. నేను కొంతమందిని చూస్తున్నాను, మన ప్రత్యేకించి కొంత సహోదరులను. They do not know what has happened before they come to worship.
వారు ఆరాధనకు రావడానికి ముందు అసలు ఏం జరిగిందో వారికి తెలియదు. That special theme of worship they do not know. మరి ఆరాధన యొక్క ముఖ్య శీర్షిక ఏంటో వారికి తెలియదు. They do not know what has happened earlier. మరి ఇంతకు ముందు ఏం జరిగిందో కూడా తెలియదు. Just before we stop worshiping, వెంటనే ఎవరైనా ఆరాధన ఆపివేయాలి. just before we stop worshiping, ఆరాధన మనం అయిపోగానే they come, వాళ్ళు వస్తారు, they open their mouth, వారు నోరు తెరుస్తారు, say some few words, కొన్ని మాటలు and చెప్తారు. say, Lord, I have finished my job. ప్రభువా నా యొక్క పని అయిపోయింది. What is it you are worshiping for on that particular day? ఆ యొక్క ప్రత్యేకమైన దినాల్లో నీవు దేని గురించి What is it that has inspired you actually? ఏది నిన్ను పుట్టుకు వచ్చింది? One day I heard Brother Clement saying this. ఒకసారి సోదరుడు క్లెమెంట్ గారు ఈ మాట చెప్తూ వచ్చినప్పుడు, Day in and day out I see these people worshiping. ప్రతి రోజు కూడా ప్రజలు ఆరాధించడం Same చూస్తున్నాను. old words and same old style of worship. అవే పాత మాటలు, అవే పాత యొక్క పద్ధతిలో వారు None ఆరాధిస్తున్నారు. of you have worshipped on what I have preached, he was saying. నేను ఏదైతే చెప్తూ వచ్చానో ఏ బోధకు సంబంధించినటువంటి ఆ దానికి అనుకూలించి ఎవరు కూడా ఆరాధించలేదు The అని message చెప్తున్నాను. stirs you. ఒకవేళ ప్రసంగం If నీవు you have seen చూస్తే, God from a different angle that morning, ఆ ఉదయాన్న నీవు దేవుని మరొక కోణంలోంచి నువ్వు చూసి if you are చూడగలవు. inspired by that, దాని ద్వారా నీవు open your పురుకొల్పబడినావు. mouth and worship. దాన్ని అనుసరించి నీ యొక్క నోరు తెరిచి Don't come ఆరాధించు. casually, ఏదో యాదృచ్ఛికంగా నీ without your firewood, without all the costly offering and everything నీ else, ప్రశస్తమైనది లేకుండా, నిప్పులు గడ్డ లేకుండా నీవు ఆ రీతికి and వచ్చి don't say a few words. వచ్చేసి నువ్వు ఆ రీతిగా God is not pleased with sort of worship. దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడేటువంటి Remember, worship is not a ritual. ఎందుకంటే ఆరాధన అనేది ఆచారం. Our churches have made this worship a ritual. మన యొక్క సంఘాలు ఈ యొక్క ఆరాధనను ఆచారంగా Even in చేస్తున్నాయి. fact, the believers' churches, మరి నిజానికి చూస్తే ఆ విశ్వాసుల యొక్క we come here, మనం ఇక్కడికి we వస్తాం, stress upon worship. మనం ఆరాధన పైన What sort of worship you are offering? ఎటువంటి ఆరాధన మనం Is అర్పిస్తున్నాం? it steadfast? అది స్థిరమైనటువంటి ఆరాధన. Is it in every aspect of our life is the worship there? మన జీవితంలో ప్రతి కోణంలో మనం ఆరాధనలో కలిగి ఉన్నాము. That is not there this morning. అది కనుక మనం లేకుండా We ఉంటే better not worship. ఈ విధంగా మనం ఆరాధన చేయకపోతే, Otherwise, renew our commitment to the Lord లేకపోతే నీ యొక్క సమర్పణను and దేవునికి then సమర్పించు. offer the worship. ఆ తర్వాత దేవునికి ఆరాధించు. Third aspect of worship is ఆరాధనలో మూడవ క్రమము, worship should be separated also. ఆరాధన నిన్ను ప్రత్యేకించేదిగా Let us ఉండాలి. go to verse 5 of that chapter 22. 22వ వచనము 22వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్తాం. Stay here with the donkey, but I and the boy go over there. మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి A మరలా great man of God says ఒక గొప్ప దైవజనుడు చెప్తూ వచ్చినాడు, that this world contaminates your worship. నీ యొక్క ఆరాధనను ఈ యొక్క లోకము కలుషితం చేసేదిగా ఉంది. Is our worship contaminated like that? నీ యొక్క ఆరాధన కలుషితం అయిపోయింది. Are we living separated lives? నీవు ప్రత్యేకింపబడినటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? What sort of place have we come? ఎటువంటి ప్రదేశానికి మనం Are వచ్చాము? we living? Is the world still there in us? మనలో ఇంకా లోకము జీవిస్తా ఉందా? Abraham left his worldly positions there. అబ్రహాము తన యొక్క లోకరీతిగా ఉన్నటువంటి స్థానాన్ని His వదిలిపెట్టేశాడు. donkey and all the servants also. తన యొక్క గాడిదను, తన యొక్క పరివారాన్ని వదిలిపెట్టాడు. He only took what was his offering there. తన యొక్క ఆరాధన ఏదై ఉంటుందో దాన్ని మట్టుకే తీసుకుని వెళ్ళినాడు. When the Lord wanted to go and worship his father, మరి ఎప్పుడైతే ప్రభు మరి తన and when the Lord, ఎవరైనా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నటువంటి he సందర్భంలో always set himself apart. ఆయన తను తాను ప్రతిసారి కూడా ప్రత్యేకించుకుంటూ వచ్చిన. Last week we read about it in Mark chapter 6 verse 46. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో గడిచిన వారం మనం చదువుకున్నాము. Please read. మార్కు సువార్త 6:46. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. He set himself, he left his disciples also, తన యొక్క శిష్యులను ఒక చోట వదిలిపెట్టినాడు. and then he separated himself from this తను world. తాను ప్రత్యేకించుకున్నాడు ఈ లోకం నుంచి, The burden of the world, ఈ లోకం యొక్క భారాల నుంచి. everything he left there. ప్రతి విషయాన్ని కూడా తాను వెనుక He వదిలిపెట్టాడు. only had one thing in his mind and in his vision, that was his father. తన యొక్క మనసులో, తన యొక్క దృక్పథంలో ఒకే ఒక విషయం కలిగి ఉన్నాడు, తన యొక్క తండ్రి విషయం. Have you left everything this morning and come over ఈ here? ఉదయం నీవు అన్ని విషయాలు వదిలిపెట్టి The ఇక్కడికి cares వచ్చావు. of this world, ఈ యొక్క లోక విషయాలన్నింటినీ, the success of this world, ఈ లోకంలో నువ్వు పొందుతున్నటువంటి anything that contaminates you, నిన్ను ఏదైతే కలుషితం చేస్తుందో leave everything అన్నింటినీ వదిలిపెట్టేసి and wholeheartedly offer your worship. సంపూర్ణ హృదయంతో నువ్వు నీ యొక్క ఆరాధన అర్పించాలి. Now look at what the psalmist is saying also. ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. How he comes, what time he comes. ఏ సమయంలో తను దేవుని దగ్గరికి వస్తున్నాడు. Psalm 5 chapter 3. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 5వ కీర్తన 3వ వచనం.
యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉండును. I wait expectantly in the morning, he says. నేను కాచి ఉండును, నా ప్రార్థన సిద్ధం చేసి. There Abraham rose up early in the morning. అబ్రహాము ఉదయాన్నే ఎక్కడికి వెళ్తూ వచ్చినాడు? The psalmist also is saying, I will wake up in the morning only. ఇక్కడ కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు, ఉదయాన్నే నేను లేచి నీ సన్నిధికి వస్తాను. This morning have you woken up and offered a worship unto ఈ God? ఉదయాన్నే నీవు లేచినప్పుడు నీ యొక్క ఆరాధన దేవునికి Have you అర్పించావా? separated from ourselves from this contamination of this world? నిన్ను నీవు ఈ లోకం నుంచి, ఈ లోకం యొక్క కలుషితం నుంచి నువ్వు బయటకు వచ్చి ప్రత్యేకింపడ్డావా? And the next thing is, worship is also sacrificial. మరొక తర్వాతి క్రమము, ఆరాధన అనేది సమర్పణతో కూడినటువంటిది, త్యాగ సహితమైనటువంటిది. See, for Abraham the worship was extremely costly. అబ్రహాం యొక్క ఆరాధన అది సంపూర్ణంగా అత్యధికమైనటువంటి విలువ కలిగినటువంటిది. You know what he had to offer? తను ఏమైతే అర్పించగలిగి, what was he offering? ఏది అర్పణ ఏమిటది? His own son, his only son, actually his precious son born through his wife Sarah. తన ఏకైక కుమారుడు తన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Abraham is there, I mean Ishmael is there, but he dearly loved Isaac. ఇస్మాయిల్ ఉన్నాడు, కానీ తన ఇస్సాకును ఎంతగానో ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. If you want to offer the worship here, ఈ రోజున నువ్వు ఆరాధన అర్పించాలంటే ఇక్కడ things like time, సమయం అనేటటువంటి విషయం, your plans, sometimes your plans, కొన్నిసార్లు plans actually, నీ ముందున్నటువంటి ప్రణాళికలు, your pride, నీ యొక్క గర్వం, your pleasures, నీ యొక్క సుఖ సౌఖ్యాలు, your sins, నీ యొక్క పాపాలు, all these things they have to be shut off or removed or eliminated if you want to offer a genuine worship. వీటన్నిటిని కూడా వదిలించుకొని ఎడబాసి వచ్చేసి నువ్వు ఉదయాన్ని ఆరాధించాలి దేవుని. We don't know what comes in the way of worshiping our Lord. మన ప్రభువుని మనం ఆరాధించే విషయంలో ఆ యొక్క క్రమంలో మనకి ఏది అడ్డొస్తుందో మనకు తెలియదు. Sometimes it may be our job. కొన్నిసార్లు అది మన ఉద్యోగం అయి ఉండొచ్చు. See, for instance, there are so many colleges that are working this Sunday morning, junior colleges. మరి ఉదాహరణకి అనేకమైనటువంటి ఆ యొక్క జూనియర్ కాలేజీలు ఆదివారం కూడా పనిచేస్తా ఉంటారు. Lecturers are offered even 1 lakh and 1.5 lakhs per month also for teaching on Sundays. మరి పనిచేసే లెక్చరర్లకు వారికి మరి ₹1,00,000 ఆ పైనే వారికి జీతం అనేది which is more important? ఏది ప్రాముఖ్యమైన? Coming here on Sunday, I can understand if it's once in a year or something like that, when there's something very exceptional is there. మరి ప్రత్యేకించి ఖచ్చితమైనటువంటి విషయమై సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అయితే దాన్ని సరి చూసుకోవచ్చు. But if earning is this goal for you, లేక ఒకవేళ సంపాదన నీ యొక్క గురి అయి ఉంటే, and then if you cannot come on Sundays, దాన్ని బట్టి నువ్వు ఆదివారం రాలేకపోతే, then that is not worship. అది నీకు ఆరాధనగా. You cannot say I'm worshiping the Lord. నువ్వు దేవుని ఆరాధిస్తున్నానని చెప్పలేవు. If your sleep is more important for you to come to the church, నువ్వు సంఘానికి రావడానికన్నా ఎక్కువగా నీ నిద్ర నువ్వు ప్రేమిస్తే, you cannot come at 10:30 and say that I've come here now I'm going to worship the Lord. నువ్వు ఏదో 10:30కి వచ్చేసి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆరాధించి వెళ్తానంటే celebration should be sacrificial. నీ యొక్క ఆరాధన అనేది అది త్యాగసహితమైనది ఉండాలి. What is it that the Lord is asking you to remove from your life this morning? ఈ ఉదయాన దేవుడు నీ హృదయం, నీ జీవితం నుంచి ఏది తీసివేయాలని అడుగుతున్నాడు? Which have more importance in your life? నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన, more than the love of God. దేవుని ప్రేమను మించినటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి? You cannot deny yourself. నువ్వు మరి నిన్ను ఉపేక్షించుకోలేకపోతే, then there is no point in offering your worship. నీవు ఆరాధన అర్పించే విషయంలో ఎటువంటి లాభం లేదండి. A small story I will tell you. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. On the coast of Gujarat there was a missionary. మరి గుజరాత్ లో ఒక మిషనరీ ఉండినాడు. And he was preaching among the fishermen. మరి ఆ యొక్క జాలరుల మధ్యలో ఆయన actually those people were not fishermen, they were pearl divers it seems. నిజానికి వారు జాలరులు కాదు కానీ ఆ యొక్క ముత్యాలను వెతికేటటువంటి వారు. They go very deep into the sea and bring out the pearls. వారు ఆ సముద్రం అగాధం లోతుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ముత్యాలను this missionary came there. ఆ యొక్క మిషనరీ అక్కడికి వచ్చాడు. He made friends with those people. ఈ యొక్క సేవకుడు వారితో స్నేహితుడు. And he was staying with one old man. వారు అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తితో ఆయన తన జీవనం గడుపుతాడు. Not a single day did he try to preach to this old man. మరి ఏ ఒక్క రోజు కూడా ఈ వృద్ధుడైనటువంటి వ్యక్తికి వాక్యం చెప్పుదామని ఆలోచన. He was leading a very exemplary life and living with him and showing Jesus Christ through his life. అయితే అయినప్పటికీ తన యొక్క జీవితం అంతా కూడా మాదిరికరమైనటువంటి రీతిగా జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారికి మాదిరికరమైనటువంటి రీతిగా తన జీవితం. Now the time came for this missionary to leave. ఈ యొక్క మిషనరీ గారికి ఆ స్థలాన్ని విడిచిపెట్టేటువంటి సమయం వచ్చింది. And then this man said, okay, you are leaving, I want to give you a gift. అయితే ఈ వ్యక్తి అన్నాడు, అయ్యా నువ్వు వెళ్తున్నావు కదా, నేను నీకు ఒక బహుమానం ఇవ్వాలని కోరుతున్నాను. He went inside తన లోపలికి వెళ్ళినాడు. and he brought a small box.
ఒక చిన్న పెట్టెని తీసుకొని And in వచ్చాడు. that box was a very huge pearl, it says. మరి ఆ పెట్టెలో ఒక గొప్ప పెద్దదైనటువంటి ఒక ముత్యం ఉంది అందులో. He said, "You take this." ఆయన చెప్పినాడు, ఈ ముత్యాన్ని This తీసుకో. missionary saw it and he was stunned. ఈ మిషనరీ దాన్ని చూసి అవక్కైపోయాడు ఒకసారి. How can you give me such a precious one? This is priceless, he said. మరి ఎంత ప్రశస్తమైంది నువ్వు నాకు ఏ రీతిగా ఇవ్వగలుగుతున్నావు అని చెప్పినాడు. And this man said, "I am not giving you because of the price." మరి దీని విలువను బట్టి నేను మీకు ఇది ఇవ్వట్లేదండి. There is a story behind this. దీని వెనుక ఒక కథ ఉంది. You know, I had one son. నీకు తెలుసా, నాకు ఒక కుమారుడు ఉన్నాడు. That son was the most famous driver on this coast. మరి ఈ యొక్క సముద్ర తీరంలో తను మంచి పేరు కలిగినటువంటి డ్రైవర్ గా ఉండినాడు. గజయితగాడుగా ఉండినాడు. This man went one day to search for the pearls. మరి నా కొడుకు కనుక రోజున యొక్క ముత్యం కొరకు వెళ్తూ వచ్చాడు. Somebody told him there was a huge pearl on the bottom of the sea. ఆ యొక్క సముద్ర అడుగు భాగంలో అట్టడుగు భాగంలో ఒక పెద్ద ముత్యం ఉంది. But it's very difficult to go there. అయితే అక్కడికి వెళ్ళడం చాలా కఠినమైన. But this son did not listen. అయితే ఆ కుమారుడు వెళ్ళలేదు. Went deep into the sea. ఆ సముద్ర అట్టడుగు భాగానికి వెళ్ళినాడు. But he took the pearl and came out. ఆ యొక్క ముత్యాన్ని తీసుకొని పైకి వచ్చినాడు. But because he went so deep, nitrogen poisoning was there and he died. అంత లోతులకు వెళ్ళినాడు కాబట్టి అక్కడ నైట్రోజన్ అనేటటువంటి గ్యాస్ ఉంది కాబట్టి దాన్ని చూపించుకొని చనిపోయినాడు. So he gave me this pearl and he died. నన్ను ఈ ముత్యాన్ని నా చేతిలో పెట్టి చనిపోయినాడు. Now I think this is very precious for me. అయితే నా విషయంలో ఇది నాకు అత్యంత. But because of your life, I wanted to give this to you. అయితే నీ జీవితాన్ని బట్టి నేను దీన్ని నీకు అర్పించాలనుకున్నాను. Then this missionary said, అప్పుడు ఈ మిషనరీ గారు, "This is what God did for you and me." ఇదే విషయాన్ని దేవుడు నీ విషయం నా విషయం He gave up his only son for your sake and my sake. నీ కొరకు నా కొరకు తన ఏకైక కుమారుని ఆయన అర్పిస్తూ వచ్చినాడు. And that man was touched in his heart. అప్పుడు ఆ వ్యక్తి తన యొక్క హృదయాన్ని తాకబడ్డాడు. యేసు ప్రభువారిని అంగీకరించినాడు. That sort of sacrifice. See, you cannot worship unless there is a sacrifice in your life. అటువంటి త్యాగ సహితమైనటువంటి విషయం నీ జీవితంలో లేకపోతే నువ్వు దేవుని ఆరాధించలేవు. God calls you because he thinks you are precious in his sight. మరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఎందుకంటే నీవు ఆయన దృష్టిలో ఎంతో విలువగలిగినటువంటి వ్యక్తివి. But what are you bringing to him? అయితే నీవు ఆయన సన్నిధికి ఏం చేస్తున్నావు? The last aspect is చివరి క్రమం ఏంటంటే worship should be secure also. ఆరాధన అనేది మరి భద్రత కలిగినటువంటిది. Did Abraham know what was going to happen? అబ్రహాముకు అసలు ఏం సంభవించినదో తెలుసా? He thought his son was going to die only. మరి ఆయన ఒకటే అనుకున్నాడు, నా కుమారుడు ఈరోజు చనిపోతాడని. The other day, మరుసటి రోజున recently, గడిచిన రోజున I was preaching in Brother Ernest's house. మరి సోదరు అర్నేష్ గారి ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు I was talking about all things work together for good to them that love the Lord and called according to his will. మరి దేవుని ప్రేమించే వారికి సంకల్పించుకున్న పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తం సమకూడి జరుగుతున్న అనే విషయం చెప్తూ వచ్చినాను. Now that is what Abraham believed actually. ఆ విషయాన్ని అబ్రహాము నిజానికి It says a beautiful word in verse 14. ఆ యొక్క 14వ వచనంలో ఒక గొప్ప మాట అతను చెప్తా ఉన్నాడు. What does he say? ఏం చెప్తా ఉన్నాడు అక్కడ? Jehovah Jireh, Jehovah Jireh. యెహోవా ఈరే అంటే The Lord provides. దేవుడే చూచుకొనును. No matter what you are in, what position you are this morning, నీ ఈ ఉదయాన నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో worship him wholeheartedly. సంపూర్ణమైన హృదయంతో దేవుని ఆరాధించు. Believe in him and believe that your Lord is going to provide. ఆయన యందు విశ్వాసం ఉంచు, దేవుడే నీకు అది He knows what is going to happen in my life. నా జీవితంలో ఏం సంభవించినట్టు He is in control of my life. ఆయన నా జీవితంను అతని ఆధీనంలో ఉంచుకున్నాడు. No matter what happens, ఏం సంభవించినా నాకు అవసరం లేదు. I do know I have an omniscient God. నాకు సర్వజ్ఞుడైనటువంటి దేవుడు నేను He knows what is going to happen. ఏం సంభవించినదో ఆయన So I am secure. కాబట్టి నేను So I will భద్రపరచబడ్డాను. offer worship to this కాబట్టి morning. నేను ఆయన ఆరాధిస్తాను. Remove every burden and hindrance outside. మరి బయట ఉన్నటువంటి ప్రతి భారము ప్రతి అడ్డంకు కూడా And worship him wholeheartedly. అవన్నీ కూడా వదిలిపెట్టి దేవుని ఆరాధించాలి. In John chapter 4 verse 23, యోహాను సువార్త 4:23 it is said that God is seeking such worshippers. అక్కడ చెప్పబడింది దేవుడు ఇటువంటి Are you that ఆరాధకుడు worshipper this morning? అటువంటి ఆరాధకుడు కానీ ఉంటున్నావా? Then అయితే if you have these characters, ఇటువంటి గుణగణాలు నువ్వు కలిగి ఉంటే bring forth your worship. నీ యొక్క ఆరాధన తీసుకురా. We have a God who is Jehovah Jireh. యెహోవా ఈరే అనేటటువంటి దేవుని మనం కలిగి If ఉన్నాం. that God is there, ఆ దేవుడు ఈ రోజు నీకుంటే be submissive, నీవు be steadfast, సమర్పించుకున్నవాడు, స్థిరత్వం be కలిగినవాడు, separated, ప్రత్యేకింపబడినవాడు, be sacrificial, మరి త్యాగసహితమైనటువంటి be వాడు, secure in his protection and grace, తన యొక్క కృపలో తన యొక్క భద్రతలో నీవు భద్రపరచబడినవాడు. and then offer your worship. ఆ తర్వాత ఆరాధించాలి. Before we go enter into worship, మనం ఆరాధనలో ప్రవేశించడానికి ముందు we shall sing one song ఒక పాట పాడుకుంటాం. and then we shall enter into worship. ఆ తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం.